Hi, welcome back to my channel. I am Pooja, motivational and self-development coach for women. ఈ వీడియో women కోసం అసలు నెగటివ్ థాట్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని కొన్ని ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ టిప్స్ చెప్పను. చూడండి, మీకు ఈ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎప్పటికీ నేను చాలా వీక్, నేను ఫెయిల్యూర్, నా లైఫ్లో ఏమీ జరగదు అని అనుకుంటున్నారా? డే బై డే ముందుకు వెళ్ళడం మీకు చాలా కష్టంగా అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మిమ్మల్ని చాలా డీప్గా టచ్ చేస్తుంది. ఎందుకు అంటే నెగిటివ్ థాట్స్ సైలెంట్గా డిస్టరీ చేస్తాయి, కానీ మనం వీటిపైన గెలవడం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ 5 సింపుల్ టిప్స్ అనేవి ఉన్నాయి. నెగిటివ్ థాట్స్ ఓవర్కమ్ చేయడం ఎలా కోసం టిప్ నెంబర్ 1, రోజు ఒక పాజిటివ్ అఫర్మేషన్ని చెప్పుకోవాలి. టిప్ నెంబర్ 2, మెడిటేషన్ చేసి మీ మనసుని శాంతపరచుకోవాలి. టిప్ నెంబర్ 3, ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. సో దానివల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. టిప్ నెంబర్ 4, మంచి ఫ్రెండ్స్తో టచ్లో ఉండాలి. వాళ్ళతో టైంని స్పెండ్ చేయడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. టిప్ నెంబర్ 5, నా టిప్స్ని ఫాలో చేసి మీరు కూడా పాజిటివ్గా మార్చుకోవాలి. ఇవే కాకుండా ఇంకో 5 టిప్స్ కూడా చూద్దాం. నెగిటివ్ థాట్స్కి ఒక రూట్ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వాటికి ఒరిజిన్ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, అలాగే రిజెక్షన్స్ అండ్ సొసైటీతో మనం కంపేర్ చేసుకోవడం. మన బ్రెయిన్లో ఈ నెగిటివ్ థాట్స్ అనేవి రన్ అవుతున్నప్పుడు అవి నిజం అని మనం నమ్మడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ థాట్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్ట్. ఒకసారి మన మైండ్లో నెగిటివ్ థాట్ అనేది వచ్చిందంటే మనం అక్కడితో స్టాప్ చేయాలి. సో థింక్ చేయాలి, ఈ థాట్ మనకి హెల్ప్ చేస్తుందా లేదా మనల్ని హర్ట్ చేస్తుందా అనేది ఆలోచించాలి. సో అప్పుడు నేను చేయలేకపోతున్నాను, నేను ట్రై చేస్తున్నా, నాకు పొటెన్షియల్ అనేది ఉంది అనేది గమనించాలి. పాజిటివ్ మూమెంట్ని ట్రిగర్ చేయడం వల్ల మన మైండ్లో రివైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ బ్రెయిన్లో చాలా బర్డెన్ అనేది ఉన్నప్పుడు రైటింగ్ ఈజ్ థెరపీ. డైలీ నైట్ 5 minutes నెగిటివ్ ఫీలింగ్స్ని రాయాలి. సో ఫిజికల్ మూమెంట్ అనేది నెగిటివ్ థాట్స్ బాడీ పైన ఇంపాక్ట్ అనేది చేస్తాయి. సో స్టాండప్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది. వీటి ద్వారా మీరు కొంచెం రిలీఫ్ అనేది ఫేస్ చేయగలుగుతారు. మీలో ఉన్న ఎమోషన్స్ని సేఫ్ పర్సన్తో మాత్రమే షేర్ చేసుకోవాలి. అందరితో షేర్ చేసుకోవడం అంత మంచిది కాదు. అలాగే ఫైనల్ వర్డ్స్, నెగిటివ్ థాట్స్ని ఎలిమినేట్ చేయడం అంటే మ్యాజిక్ కాదు, కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫర్ట్ పెట్టాలి, మనం మనల్ని హీల్ చేయగలగాలి. మీరు అలోన్ కాదు, మీరు వర్తి. మీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. సో నేను చూస్ చేసుకున్న పాజిటివిటీ, నేను వీక్ కాదు, నేను వారియర్ అని నమ్మేలా మీలో మీకు అనిపించాలి. ఈ వీడియోలో మీకు టచ్ చేసిన థాట్ ఏంటి కింద కామెంట్ చేయండి. అలాగే లెట్స్ క్రియేట్ ఏ సేఫ్, సపోర్టివ్ స్పేస్ ఫర్ ఆల్ ఉమెన్. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీలా ఇంకా ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.